కన్యా రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు, కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. మిశ్రమ ఫలితాలంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవడం, ఫైనాన్స్ విషయంలో అధికంగా ఖర్చు ఉండే అవకాశం లేదా వచ్చిన ధనం ఏదో విధంగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. కొంత ధన నష్టం కూడా సూచిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి. ఇంకా వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఆహార సంబంధించిన వ్యాపారం కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సంబంధించి, హోటల్ బిజినెస్ సంబంధించి, ముఖ్యంగా టూరిజం బిజినెస్ వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రంగం ఉన్న వారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. ఉద్యోగం చేద్దాకా వచ్చి చేజారిపోవడం, ప్రాజెక్టులు చేద్దాకా వచ్చి చేజారిపోవడం, ఒక పని ప్రారంభించినప్పుడు మధ్యలో ఆటంకాలు ఎదురవడం అనేది ఏర్పడుతుంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన. ఎంత నిదానంగా ఉంటే ఈ వారం అని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే భూమికి సంబంధించి వ్యవహారాలు కావచ్చు, ఒక ఫ్లాట్ కొనాలన్న మీ యోచన ఏదైతే ఉందో ఈ వారం నెరవేరుతుంది. ఎన్నో ఏళ్ళుగా కొనాలనుకుంటున్న ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఇది సంతోషకరమైన విషయం కూడా. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. అయితే H1B గ్రీన్ కార్డు విషయంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి బాగున్నా అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి మటుకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగంలో లేఆఫ్స్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. జాగ్రత్త వహించండి. అలాగే వృత్తిపరంగా, వ్యాపారపరంగా విదేశాల్లో బిజినెస్ చేద్దామనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వం సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఏదైనా పరీక్షల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. రేపు చేద్దాం అనుకోకుండా అదేదో ఇవాళ కంప్లీట్ చేయడం అనేది చెప్పదగినది. మీకున్న తెలివితేటలకి అందరూ ముగ్ధులు అవుతారు. ఏ పని చేసినా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. మీకున్న ఒక చిన్న విషయం కూడా మైండ్లో గుర్తుండిపోతుంది. కాబట్టి ప్రభుత్వం సంబంధించిన ఎగ్జామ్స్ రాసేటప్పుడు చక్కగా రాసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు వీరికి. ఏదేమైనా సరే చిన్న చిన్న ఆటంకాలు ఏదున్నా తల్లిదండ్రుల సహకారాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. వారి సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కూడా. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపారంలో కొంత నష్టం ఉండే అవకాశం కూడా లేకపోలేదు, లేదా భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. అది తాత్కాలికంగానే. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. చిరు వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, సినీ ఇండస్ట్రీ, అలాగే టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి వారం బాగుందని చెప్పచ్చు. అందరికంటే ముఖ్యం ట్రావెల్ ఏజెన్సీ వారికి అనుకూలంగా ఉంది. అయితే దాంట్లో కూడా చిన్న చిన్న అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించడం, ఆరేవరి కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగినది. కుదిరితే రోజు చేయండి. కుదరని పక్షంలో మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ చేయండి. అలాగే మంగళవారం, శుక్రవారం సాయంత్రం పూట సూర్యాస్తం అయ్యాక నిమ్మకాయ డప్పులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఎన్నో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కెరియర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక చిన్న చిన్నవి తొలగిపోతాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు లావెండర్. తదుపరి తులారాశి.